ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించదము రండి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకేసారి పరిశుద్ధ జ్ఞానాన్ని సంపాదించుకోలేం, కానీ ఒక పద్ధతిలో మెట్లు ఎక్కినట్లుగా దాన్ని సంపాదించుకోగలం. మనం మొదటి బాధ్యత ఏమిటి? కొంచెం కొంచెం నేర్చుకుంటూ అలా నేర్చుకున్న దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. మన అభివృద్ధి నెమ్మదిగా సాగుతుంది, నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధ జ్ఞానాన్ని తప్పక సంపాదించుకోవాలి. ఎంత ముద్దులైనప్పటికీ మన బోధకుడు మనల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే మన బుద్ధిహీనత ఆయన బోధనా నైపుణ్యాన్ని గందరగోళంలో పడగలిగితే ఇక ఆయనకు మహిమ ఎలా కలుగుతుంది? మన రెండవ బాధ్యత ఏమిటి అంటే, మనం ఎవరిని గూర్చి నేర్చుకుంటామో ఆ దేవుని మాత్రం ముందుంచుకుని నేర్చుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఈ సిద్ధాంతం గురించి తెలుసుకోవటంలో మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే త్రియేక దేవుణ్ణి తెలుసుకోవడమే నిత్యత్వం. మనం ఈ పాఠాన్ని మాత్రమే నేర్చుకుంటూ కట్టుబడి ఉందాం. ఎందుకంటే దేనిలో మనకు సంపూర్ణమైన బోధ దొరుకుతుంది. మనం ప్రభువుని గురించి నేర్చుకోవడం వల్ల ముందుగా గాయపరచబడి ఆ తర్వాత స్వస్థపరచబడడం నేర్చుకుంటాం. ముందుగా దెబ్బలు తిన్న తర్వాత స్వస్థపరచబడడం, గాయాలు కట్టబడటములో ఉన్న రహస్యం మనకు అర్థమవుతుంది. అన్నిటికంటే మించి మరణించిన తర్వాత జీవించడం అంటే ఏమిటో, దానిలో ఉన్న మర్మం ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది. సర్వశక్తివంతుడైన దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేక మార్గాన్ని మన హృదయం వెంబడిస్తే దానివల్ల కలిగే ఆత్మీయ అనుభవం ద్వారా ఏ లోపం లేని విధంగా మనము దేవుణ్ణి అర్థం చేసుకుంటాం. దేవుడు అట్టి బాధ్యత మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మా జీవితంలో మేము మిమ్మును గురించి నేర్చుకోవడానికి, మేము ఇష్టపడేవారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. అవును మా దేవా, మా జీవితంలో మేము నేర్చుకోవలసిన సత్యాల్ని, మరణం తర్వాత జీవితం, ఇది ప్రతి మానవునికి అవసరం. అది మీలోనే, మరణం తర్వాత జీవితం అనేది మీలోనే ఉంది. కాబట్టి ప్రతి మానవునికి మరణం తర్వాత జీవితం, ఆ జీవితం నిత్యత్వం అయితే బాగుంటుంది. నేనే మార్గమును, సత్యమును, జీవమును అయి ఉన్నారని చెప్పారు. కాబట్టి మిమ్మల్ని వెంబడించి మీరిచ్చే నిత్యత్వాన్ని పొందుకునే జ్ఞానం మీ పిల్లలమైన మాకు ఇవ్వండి. మీ పిల్లల్ని మీరు దీవించండి. చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చి
మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించమని, మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోకపు భూ సంబంధమైన దీవుల్ని ఇమ్మని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.